అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ 9వ భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఓహ్, ఇది చాలా శుభవార్త నాకు. మన ఇరువురి జాతకాలు కుదరటం అనే పెద్ద విషయానికి శుభం కార్డు పడింది. వెరీ నైస్ నీల్ అంది మహా ఆనందపడిపోతూ. మామయ్య గారిని నేను తీసుకెళ్ళి చెకప్ చేయిస్తాను రేపు అంది విజిత. అప్పుడే వరుసలు కూడా కలిపేసావా చిట్టి అన్నాడు. మరీ కంగారు పడద్దులే, రేపు ఆయన ముందు అలా అన్నాం. మన పెళ్ళి అఫీషియల్గా అనౌన్స్ అయ్యేంతవరకు అలానే చేద్దాం అంది. ఈ సమయంలో మీ వాళ్ళు రావటం మంచిది. మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు. రేపు అందరికీ భోజనాలు మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను అంది. అమ్మ ఊరుకోదు. ఆవిడ తన చేత్తో నాకు వండి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను చాలా కాలం అమెరికాలో ఉన్నా కదా, ఆమె చేతి వంట మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా హైదరాబాదులో ఉన్నాగా, అందుకు ఎలాగైనా తన చేతి వంట తినిపించాలి అని ఆరాటపడుతూ ఉంటుంది. అయినా చూద్దాంలే, ఎక్కడైతే ఏముంది అన్నాడు వినీల్. ఏమో నీల్, నువ్వు మా విషయాల్లో బాగా బిజీ అయిపోయావు అంది విజిత నొచ్చుకుంటూ. అయితే ఏముంది విజయ్, నాకు ఇది ఒక అవకాశం, ఇష్టం కూడా అన్నాడు. సరే, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అంది. అమ్మో, కొంపదీసి మొన్న హోటల్లో జరిగిన సంఘటన గురించా అని భయపడ్డాడు. అడుగు విజ్జి అన్నాడు బింకంగా. మన పెళ్ళైతే నువ్వు నీ ఉద్యోగం మానేసి మా ఇండస్ట్రీ చూసుకుంటావా అని అడిగింది. అమ్మో, నా ప్రియాతి ప్రియమైన సాఫ్ట్వేర్ కోడింగ్ వదిలేయటమా అన్నాడు ఫీల్ అవుతూ. మరి ఎలారా బుజ్జి, నేను ఒక్కగానొక్క దాన్ని, మా వాళ్ళకి డాడీకి కూడా జరిగిన ఈ చేదు సంఘటనలు బాగా భయపెడుతున్నాయి. శారీరకంగా మానసికంగా ఆయన డల్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద బిజినెస్ చూడాలంటే నేనైతే అస్సలు చూడలేను. నువ్వు ఒక్కడివే ఒంటి చేత్తో నడపగలవు, ప్లీజ్ ఆలోచించు అంది బిక్కమొహం పెట్టి. నువ్వే దిక్కురా అన్నట్టు. అమ్మో, ఇది మళ్ళీ బావురుమని ఏడ్చేటట్టుందని భయపడ్డాడు వినీల్. కొంచెం టైం ఇవ్వు విజయ్, రేపు ఎలాగూ ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఆలోపు నా నిర్ణయం చెప్తాను, సరేనా అన్నాడు అనునయిస్తున్నట్టుగా. వినీల్కి పెద్ద సందేహం వచ్చింది. కొంపదీసి నన్ను ఇలా రికమలుడుగా రమ్మంటున్నావా అన్నాడు విజితతో. మీరు విజయ్ ఇండస్ట్రీస్ ఓనర్గా వస్తున్నారు మా ఇంటికి. మా డాడీకి చెప్పి ఆస్తి మొత్తం మీ పేరు రాయమంటాను. మీరేమీ విజయ్ భర్తగా రావద్దు, నేనే నీల్ భార్యగా ఉంటాను. అప్పుడు నీకు ఓకే కదా అంది. వద్దు వద్దు, ఆ ఆస్తులు అవి నాకేం వద్దు, అవి నీ పేరునే ఉండని, నాకు నీ ప్రేమ ఒక్కటి రాసి చాలన్నాడు వినీల్. అది ఎప్పుడో రాసిచ్చాగా, నువ్వే ఇంకా తీసుకోలేదు, నేనేం చేసేది దానికి అంది కెనుకగా బొంగమూతి పెట్టి. లంచ్లో అన్ని ఐటమ్స్ బాగున్నాయి అన్నాడు లడ్డూ తింటూ. సగం కొరికిన అతని చేతిలోని లడ్డూ తీసుకుని థ్యాంక్స్ అంటూ తిన్నది విజిత. అబ్బా, నీకు ఇదేం అలవాటు, ఎప్పుడు నా ఎంగిలి తింటావు అన్నాడు. అది ఎంగిలి కాదురా బుజ్జి, నీ ప్రేమను నాలో అలా పంచుకుంటాను. మరి ఆ రోజు తమరు అంత ఎంగిలి చేశారు, దానికేమిటి సమాధానం అంది నవ్వుతూ. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ హోటల్ విషయానికే వస్తోంది ఈ పిల్ల. అబ్బా అనుకున్నాడు, ఈ సస్పెన్స్ ఎప్పుడు తీరుతుందో అనుకున్నట్టుగా. అది ఏమీ జరగకుంటే తన పరువు కాపాడినట్టు అవుతుంది. ఏమిటి ఆలోచన, మీ అక్క మాదిరి ట్విన్స్ ఏమో చెప్పలేం అంది ఆట పట్టిస్తూ. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అన్నాడు భయంగా. ఒక వారం ఆగు, అంత తొందర ఎందుకు అంది అతని గాబరా చూసి. నువ్వే ఆలోచించు విజయ్, ఇది మన ఇరు కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విషయం కదా, అందుకే ఇన్ని మార్లు దాని గురించి అడుగుతున్నాను అన్నాడు. బంగారు బుజ్జి, అలాంటివేమీ జరగవులేండి. ఆ రోజు నేను సేఫ్గానే ఉన్నాను, మీరేమీ అంత కంగారు పడద్దు. నేను డాక్టర్నే కదా, అలా ఉంటే మిమ్మల్ని దగ్గరకు కూడా రానిచ్చేదాన్ని కాదు. మీరంటే నాకు ఇష్టం కాబట్టి, మీతోనే నా పెళ్ళి అనుకున్నాను కాబట్టి నేను కూడా అంత రిస్క్ తీసుకున్నాను. అలా అయినా మీరు మన పెళ్ళికి కమిట్ అయ్యి ఒప్పుకుంటారని. అందులో మీ తప్పు కొంతున్నా నా తప్పు కూడా చాలా ఉంది. చెప్పానుగా, నా ఫస్ట్ క్రష్ని నేను వదులుకోలేను. మిమ్మల్ని నా జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాను అంది విజిత ఎమోషనల్గా. అమ్మ దొంగ, చాలా తెలివైన దానివి నువ్వు, నన్ను బాగా ఆట పెట్టించావు. పోనీలే, ఇప్పటికైనా నాకు ధైర్యాన్ని ఇచ్చావు. ఇన్ని రోజులు ఏం జరుగుతుందో అని హడలిపోయాను అన్నాడు వినీల్. అది 5 స్టార్ హోటల్ అవడంతో జనరల్ మేనేజర్ పర్సనల్గా చెక్ చేస్తున్నాడు సర్వీస్ బాగుందా లేదా అని. విజిత టేబుల్ దగ్గరకు వచ్చి ఆగాడు. మేడం, మీరేంటి సర్ప్రైజ్, మమ్మీ డాడీ రాలేదా అని అడిగాడు. లేదండి, నేను నా ఫ్రెండ్ వచ్చాం అంది వినీల్ని చూపిస్తూ. నమస్తే సార్ అని వినీల్ని గ్రీట్ చేశాడు అతను. మేడం, ఇవాళ స్పెషల్ స్వీట్ తెప్పిస్తానుండండి అన్నాడు. సర్వర్ని పిలిచి స్వీట్ తెమ్మని చెప్పి ఈ టేబుల్కి బిల్ వేయొద్దు అని చెప్పాడు. ఉంటాను మేడం, అందరికీ సరిగా సర్వ్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తున్నాను అన్నాడు.
మీరు వెళ్ళండి, మేము తినేసే వెళ్తాం అంది థ్యాంక్స్ చెప్తూ. మరోమారు నమస్తే చెప్పి అతను వెళ్ళాడు. అతను వెళ్ళాక విజిత అంది, ఆ హోటల్లో వాళ్ళకి ఎక్కువ భాగం షేర్స్ ఉన్నాయని. ఓహ్ గుడ్, మీ డాడీ మంచి బిజినెస్ టైకూన్ అన్నాడు. బాగా బిజినెస్ విస్తరించారు అని మెచ్చుకున్నాడు. బిజినెస్ డెవలప్ కోసం డాడీ చాలా కష్టపడ్డారు నీల్. కాకుంటే ఆయన వెనక ఏం జరుగుతుందో గ్రహించలేకపోయారు. సరైన టైంలో నువ్వు వచ్చావు ఆపద్బాంధవుళ్ళ, అంత పెద్ద మాటలెందుకులే అని అన్నాడు ఆయన నవ్వుతూ. నీ కాటుక కళ్ళు చాలా బాగున్నాయి విజ్జి అన్నాడు మెచ్చుకోలుగా. థ్యాంక్స్. ఏంటి సినిమా పాట గుర్తుకొచ్చిందా? అవును, అబ్బాయి గారు మెల్లమెల్లగా రొమాంటిక్ మూడ్లోకి వస్తున్నారు. గుడ్ గుడ్ అంది. అంతా నువ్వే చేశావు అన్నాడు నవ్వుతూ ఇంకో సినిమా డైలాగ్ గుర్తొచ్చి. అవునులేండి మహాశయ, అంతా నాదే తప్పు, ఒప్పుకుంటున్నాను సరేనా అంది నవ్వుతూ. ఇక రోజులాగే దినచర్యలో భాగంగా 5 గంటల క్లబ్కి వెళ్ళి తన టెన్నిస్ అవి ముగించుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు వినీల్. ట్రైన్ 1 గంట పాటు లేట్ అంటూ అనౌన్స్మెంట్. అబ్బా అనుకుంటూ ఒక న్యూస్ పేపర్ కొనుక్కున్నాడు. 7 గంటలకు రావాల్సిన రైలు 8 గంటలకు వచ్చింది తాపీగా. ఇంతలో విజిత మెసేజ్, స్టేషన్కి వెళ్ళారా అని. ఇప్పుడే రైలు వచ్చింది విజయ్, ట్రైన్ గంట లేట్ అయింది, ఇంకో గంటలో వస్తాను అని రిప్లై ఇచ్చాడు. కోచ్ నెంబర్ వెతుక్కుని లోపలికి వెళ్ళాడు. అమ్మ నాన్నలను చూడగానే ఒక్కమారి సంతోషం ఉప్పొంగింది. ఎరా బుజ్జి ఎలా ఉన్నావు అంటూ ఇద్దరు ఒకేసారి పలకరించారు ఆనందంతో. హైదరాబాద్కు వచ్చిన ఈ 6 నెలల్లో ఒక్కసారి భీమవరం వెళ్ళాడు, అది కూడా 4 నెలలైంది. నేను బాగానే ఉన్నాను నాన్న, రండి వెళ్దాం అని పోర్టర్కు లగేజ్ అప్పగించి మాట్లాడుతూ స్టేషన్ బయటకు వచ్చాడు. నిన్న శశి ఫోన్ చేసిందిరా అంది అమ్మ. నువ్వు కలిసావట కదా దాన్ని అంది. అవునమ్మా, ముంబై పనుంటే వెళ్ళాను అన్నాడు. తను విజిత గురించి చెప్పిందా అన్న డౌట్ వచ్చింది. అమ్మ ఇంకేం మాట్లాడకపోయేసరికి చెప్పుండదులే అనుకున్నాడు. 10 గంటలకి ఐ హాస్పిటల్కి వెళ్దాం నాన్నగారు అన్నాడు. సరేరా అన్నాడు ఆయన. కారు పార్క్ చేసి లగేజ్ తీశాడు వినీల్. వీర్రాజు గారు పలకరించారు వినీల్ని. పేరెంట్స్ని పరిచయం చేశాడు ఆయనకి. పక్కింటి వైపు చూస్తే విజ్జి నవ్వుతూ కనిపించింది. టిఫిన్ తెస్తాను అని సంజ్ఞ చేసింది. సరే అన్నాడు. తాళం తీసి లోపలికి వెళ్తుంటే పక్కింటి నుంచి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చాడు. విజిత వాళ్ళ పని కుర్రాడు. ఎక్కడి నుంచిరా కాఫీ అంది వినీల్ అమ్మ. పక్కింటి వాళ్ళు పంపారమ్మా అన్నాడు. టిఫిన్ కూడా వస్తుంది అని చెప్పాడు. ఎందుకురా వాళ్ళకి శ్రమ, నేను చేస్తాను కదా అంది వంటింట్లోకి వెళ్తూ. నిన్ననే 1 వారానికి సరిపడా పచారీలు తెచ్చాడు వినీల్. అందరి స్నానాలు పూర్తయ్యాయి. నాన్నగారు కాసేపు ధ్యానం చేసుకున్నారు. అందరి కాఫీలు పూర్తయిపోయాయి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాడు వినీల్. ఎదురుగా విజిత ఒక పెద్ద బుట్ట పట్టుకుని నిల్చొనుంది. లోపలికి రా అన్నాడు. డైనింగ్ టేబుల్పై బుట్ట పెట్టింది. అందులోని బాక్సులు తీసి బయట పరిచింది. అక్కడ కూర్చున్న అమ్మా నాన్నకు విజితను పరిచయం చేశాడు వినీల్. ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయి, పేరు విజిత, డాక్టర్ భీమవరం వాళ్ళు అని చెప్పాడు. ఇద్దరికి నమస్కారం చేసింది విజిత. ఇలా రామ్మ అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది వినీల్ అమ్మ సుధా. వినీల్ నాన్నగారు సుధాకర్. విజిత నాన్నగారి పేరు అడిగారు. వెంకట్రాజు గారు అని చెప్పింది. ఉలిక్కిపడ్డాడు సుధాకర్. ఇంటి పేరు అడిగాడు. చెప్పింది విజిత. సందేహం లేదు, అతను ఇతనే. గతం ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడింది సుధాకర్కి. విజిత అమ్మ మాధవిని వెంకటరాజు ప్రేమించినప్పుడు మాధవి అన్నతో కలిసి ఒక 5 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. రాజుగారి వాళ్ళ ఇంటి మీద కూడా వెళ్ళి దుర్భాషలు ఆడారు. ఆ గ్రూప్లో తను ఉన్నాడు. ఇప్పుడు అతను ఎదురైతే ఎలా పలకరిస్తాడో అని కంగారు పడుతున్నాడు ఆయన. పైకి అవేమీ కనిపించనీయకుండా మామూలుగానే ఉన్నాడు. మిమ్మల్ని విజితకు తెలిసిన కంటి డాక్టర్ వద్దకు తీసుకెళ్తాను నాన్న, తను వస్తుంది, టిఫిన్ చేసి వెళ్దాం అన్నాడు. విజిత ఆయన్ని అడిగింది ఎంత ఉంది కంటి ప్రెషర్ అని. ఆయన తన జేబులోంచి డాక్టర్ చెక్ చేసిన రిపోర్ట్ చూపించాడు. అదొక మారు చూసింది విజిత. కంగారు పడాల్సింది ఏం లేదంకుల్, కొంచెం ఎక్కువ ఉంది, డ్రాప్స్ వాడితే తగ్గుతుంది, ఒక మారు చెక్ చేసి డ్రాప్స్ రాసిస్తారు అంది. థ్యాంక్స్ అమ్మా అన్నాడు ఆయన. ఒరే బుజ్జి, నువ్వు జాతకం పంపిన అమ్మాయి హైదరాబాద్లోనే ఉందా అని అడిగాడు సుధాకర్ కొడుకుని. ఆ అమ్మాయి ఈ అమ్మాయి నాన్నగారు అని విజిత వైపు చూపాడు. సుధాకర్కి గుండెలో రాయి పడ్డట్టయింది. వినీల్ అమ్మ సుధా మాత్రం చక్కగా ఉందిరా అమ్మాయి అంది మురిసిపోతూ. విజిత సిగ్గును కూడా పట్టించుకోకుండా. అంటే మీకు టిఫిన్ ప్లేట్స్లో పెట్టేదా ఆంటీ అని అడిగింది విజిత. నీకెందుకమ్మా శ్రమ, నేను పెడతానుండు లేచింది ఆవిడ. పర్వాలేదు మీరు కూర్చోండి అని ముగ్గురికి ప్లేట్ పెట్టి గుమగుమలాడే ఉప్మా వడ వడ్డించింది. అందులోకి 2 రకాల చట్నీలు కూడా. అబ్బా ఎంత రుచి అంటూ సుధా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
నువ్వు కూడా కూర్చోరా అమ్మలు, మాతో కలిసి తిందు గాని అని బ్రతిమాలింది. మీరు తినండి ఆంటీ, మీదైన తర్వాత నేను తింటాను అంది. నీ చేదస్తాం రా, ఇలా నా పక్కన కూర్చో అంటూ వదిలిపెట్టలేదు వినీల్ అమ్మ. ఆమె చాలా సాదాసీదాగా ఆప్యాయంగా ఉంది. వినీల్ చెప్పిన దాన్ని బట్టి ఆవిడ పెళ్ళైన తర్వాత డబుల్ ఎంఏ చేసింది ఓపిక్గా. వినీల్ వాళ్ళ ఇంట్లో అందరూ చాలా అందంగా ఉంటారనుకుంది విజిత. ఇక విజితకు తనే వడ్డించింది సుధా. అందరి ప్లేట్లు కూడా తనే తీసి వంటింట్లో సింక్లో వేసింది ఆవిడ. అయ్యో ఆంటీ, నేను చేస్తాను కదా, మీరెందుకు అంది నొచ్చుకుంటూ విజిత. పర్వాలేదులే అమ్మా, ఎవరు చేస్తే ఏమిటి అంది. టిఫిన్ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు సుధాకర్ కూడా. ఆయనకి లోపల కంగారు అలాగే ఉంది. అది వెంకటరాజు గారిని చూస్తే ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. నేను వెళ్ళి రెడీ అవుతాను, అరగంటలో బయలుదేరదాం అంది విజిత వినీల్తో. ఓకే అన్నాడు. ఆంటీ, మీకు భోజనాలు మా ఇంట్లోనే అంది విజిత. అయ్యో ఎందుకురా మీకు శ్రమ, నేనేదో ఒకటి చేస్తాను ఇక్కడ అంది సుధా. ప్లీజ్ ఆంటీ అంది విజిత. సరేలేమ్మా, ఇవాళకి వెళ్దాం, రేపు మనం ఇక్కడ వండుకోవచ్చు అన్నాడు వినీల్ సుధతో. సరేనా, మన ఇష్టం అంది సుధా. ఆవిడకి కొడుక్కి ఏదో ఒకటి చేసి పెట్టాలని తహతహలాడుతోంది. విజిత వెళ్ళగానే సుధా అడిగింది, వాళ్ళు రాజులు కదరా, అందులోనూ కోటీశ్వరులు, ఈ అమ్మాయి నీకు ఎక్కడ తారసపడింది అంది సుధా. సుధాకర్కి కూడా అది అంతుబట్టలేదు. వినీల్ కథ మొత్తం చెప్పాడు. అఫ్కోర్స్ తమ హోటల్ రూమ్ ఎపిసోడ్ తప్ప. అంతా విని ఇద్దరు నిర్గాంతపోయారు, ఇంత జరిగిందా అంటూ. వినీల్ ఇద్దరిని ఉద్దేశించి అడిగాడు, ఈ అమ్మాయి మీకు ఓకేనా అని. నీకు నచ్చిన అమ్మాయి మాకు డబ్బులు ఓకేరా అన్నారు ఇద్దరూ ముక్త కంఠంతో. నీ ఇష్టమే మా ఇష్టం, మీరిద్దరూ కలిసి బ్రతకవలసిన వాళ్ళు, మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే అదే 10,000. అమ్మాయి చాలా నచ్చింది నాకు, నీకు తగిన జోడి. మరి వెంకటరాజు గారు మీ పెళ్లి ఒప్పుకుంటారా అంది సుధా. ఎలాగూ మీరు వచ్చారు కదమ్మా, మధ్యాహ్నం భోజనాలకు వెళ్ళినప్పుడు ఆ విషయం కూడా చర్చకు వస్తుంది, దాన్ని బట్టి చూద్దాం అన్నాడు వినీల్. సరేరా, నీ ఇష్టం. మీ అన్నయ్య అక్కయ్యకి మంచి సంబంధాలు దొరికాయి, వాళ్ళిద్దరూ పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు. నువ్వు ఒక ఇంటి వాడివైతే మాకు అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు అన్నాడు సుధాకర్. విజిత నుంచి మెసేజ్ వచ్చింది, నేను రెడీ అంటూ. మీరు రెడీ అయితే కిందకి రండి వెళ్దామని. ముగ్గురు కిందకి దిగారు. విజిత కూడా వినీల్ కారులోనే ఎక్కింది. సుధాకర్ ముందు సీట్లో కూర్చున్నాడు. వెనక సుధా విజిత కూర్చున్నారు. విజిత చీర కట్టు జడ ఆడంబరం లేని తన అందం సుధ తెగమెచ్చుకుంది. ఆమె మాటలకు విజిత తెగ సిగ్గుపడింది. రియర్ వ్యూ మిర్రర్లోంచి వినీల్ మధ్య మధ్యలో విజితనే గమనిస్తున్నాడు. విజిత కూడా చూస్తోంది. ఇద్దరు చూపులు మోగగా మాట్లాడుకుంటున్నాయి. అరగంట ప్రయాణంలో సుధ బోలెడు కబుర్లు చెప్పింది విజితకి. వినీల్ గురించి ఎన్నో తమాషా విషయాలు చెప్పింది. అతను వారిస్తున్న విజిత నవ్వు ఆపుకోలేకపోయింది ఆవిడ మాటలకి. వాళ్ళిద్దరికీ బాగా కుదిరింది అనుకున్నాడు వినీల్. హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ దగ్గరికి సుధాకర్ని డైరెక్ట్గా తనే తీసుకెళ్ళింది విజిత. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత సుధా కొడుకుతో అంది, చాలా మంచి అమ్మాయిరా, ఒద్దికగా ఉంది. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల ఈ అమ్మాయి నీకు పెళ్ళామైతే నువ్వు నిజంగా అదృష్టవంతుడు రా బుజ్జి అంది. కానీ ఈ ఐశ్వర్యం అవి నాకు పడవు కదమ్మా, కాకుంటే ఇప్పటికే నేను వీళ్ళ కుటుంబంతో చాలా దూరం ప్రయాణం చేశాను. ఇప్పుడు కాదంటే ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. అది ఊహించలేని విషయం. నిజానికి విజితలో తప్పు బట్టే ఒక్క ఆవగింజంత లోపం కూడా లేదు. నాకున్న భయం వల్ల వారి సిరి సంపదలు అన్నాడు వినీల్. వాళ్లతో మాట్లాడిన తర్వాత ఆలోచిద్దాంలేరా, నువ్వేమి దిగులు పడకో, అమ్మాయిని మట్టుకు చేజార్చుకోకు. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకడం అంటే అది ఊహించని అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీకు అలాంటి అమ్మాయి దొరకదు. పెళ్ళికి ముందు కలిసి ఉండటాలు, పెళ్ళైన 3 నాళ్ళకే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో నీ కోసం 9వ తరగతి నుంచి కాపు కాస్తూ నువ్వే సర్వస్వం అనుకుంది పిచ్చి పిల్ల. నా దిష్టే తగులుతుంది ఆ అమ్మాయికి. ఇంటికి వెళ్ళగానే గుర్తు చేయి, దిష్టి తీయాలి విజితకి అంది సుధా. అమ్మ మాటలకి నవ్వుకున్నాడు వినీల్. విజితపై బాగానే ప్రేమానురాగాలు కలిగాయి తల్లిదండ్రులిద్దరికీ. ఇది ఒక అందుకు మంచిదేలే అనుకున్నాడు. సుధాకర్కి కంటిలో డ్రాప్స్ వేయటం వల్ల కొంచెం బ్లర్గా ఉంది. ఆయన చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చింది విజిత. డాక్టర్ చెక్ చేశారు. కంటిలో కొంచెం ప్రెషర్ పెరిగింది, ఇబ్బంది ఏం లేదు, డ్రాప్స్ రాసిచ్చారు. ఒక 2 నెలలు వాడితే కంట్రోల్ అవుతుందని చెప్పారు అంది విజిత. ఓ గుడ్ అన్నాడు వినీల్. థ్యాంక్స్ విజిత అంది సుధా. అయ్యో ఆంటీ, థ్యాంక్స్ ఎందుకు అంది విజిత.
విజిత సుధాకర్ చేయి పట్టుకుని కారు వరకు తీసుకొచ్చింది. ఆయన్ని మెల్లగా ఎక్కించి డోర్ క్లోజ్ చేసింది. వెనక సుధతో కూర్చుంది. టైం 1 గంట అవుతోంది. ఇంట్లో కారు పార్క్ చేసిన తర్వాత వినీల్తో అంది విజిత, మా ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని. అమ్మా నాన్నలకి చెప్పాడు. సరే అని అందరూ పక్కింటి గేటు తీశారు. విజిత ముందే మాధవికి ఫోన్ చేయడంతో ఆవిడ గుమ్మం దగ్గర వీళ్ళ కోసం వెయిట్ చేస్తోంది. వీళ్ళు రాగానే ఆప్యాయంగా రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. సుధాకర్ని గుర్తుపట్టిన మాధవి, బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది. బాగున్నానమ్మా అని బదులిచ్చాడు సుధాకర్. రాజుగారు ఇప్పుడిప్పుడే కొంచెం కూర్చోగలుగుతున్నారు. దినకృత్యాలకి వాకర్ సహాయంతో తన పని తాను చేసుకుంటున్నారు. ఒక పర్సనల్ అటెండెంట్ కూడా పెట్టుకున్నాడు అవసరానికి. సుధాకర్కి మనసులో కొంచెం భీతి కలిగింది, వెంకట్రాజుని ఎలా ఫేస్ చేయాలా అని. రాజుగారు ముందు పలకరించారు. ఎలా ఉన్నారు సుధాకర్ గారు అని. చాలా ఏళ్ళయింది, నా పేరు ఇంకా గుర్తుంది మీకు అని ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. ఒక ఊరి వాళ్ళం, కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం ఎలా మర్చిపోతాం చెప్పండి. ఆ రోజు నేను మాధవిని ప్రేమించినప్పుడు మీరందరూ నా పైకి వచ్చారు. అప్పటి ఆ ఆవేశంలో తప్పు లేదు. తర్వాత ఆ మనస్పర్ధలన్నీ సమసిపోయాయి. మాధవితో నా పెళ్ళైన తర్వాత అందరం కలిసిపోయాం. నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా మన స్నేహితులందరినీ కలుస్తూ ఉంటాను. మీరు ఉద్యోగరీత్యా అన్ని ఊర్లు తిరిగారు. మీరు వేరే ఊర్లలో ఉద్యోగం వలన మిమ్మల్ని కలుసుకోవటం మాత్రం జరగలేదు అన్నాడు. చాలా సంతోషం అండి, మావాడు మీ సంగతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం అని వాకప్ చేశాడు సుధాకర్. ఇప్పుడు పర్వాలేదు, త్వరగానే కోలుకుంటున్నాను. మీ అబ్బాయి నీల్ కరెక్ట్ టైంలో నన్ను ఆదుకున్నాడు. నిన్న కూడా పెద్ద గండం నుంచి అలవోకగా తప్పించాడు. నేను నమ్మిన నా ఆఫీసు వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు. తన తెలివితో నీల్ వాళ్ళందరి గుట్టు బయటపెట్టాడు. లేకుంటే ఆ ఇబ్బంది ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఈరోజు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు అన్నాడు. ఇంతలో విజిత అందరికీ జ్యూస్ తెచ్చిచ్చింది. మా అమ్మాయి డాక్టర్ విజిత అని పరిచయం చేశారు రాజుగారు. తెలుసు మీ అమ్మాయే నన్ను కంటి డాక్టర్కి చూపించింది అన్నాడు సుధాకర్. ఇక వినీల్ ఆఫీస్ ఫోన్ వస్తే బిజీగా మాట్లాడుతున్నాడు కొంచెం దూరంలో. మాధవి సుధా చక్కగా కలిసిపోయే పాత కబుర్లు నెమరేసుకుంటున్నారు. మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు రాజుగారు. చెప్పండి అన్నాడు సుధాకర్. ఈరోజు మంచి రోజు, ఇప్పుడు బాగుంది అంటే ఇప్పుడే మాట్లాడతాను అన్నాడు. అవును, మీరన్నట్టు ఈరోజు దివ్యంగా ఉంది, ఇప్పుడు అమృత గడియలు కూడాను అన్నాడు సుధాకర్. మీకు సమ్మతమైన మా అమ్మాయి విజితను మీ అబ్బాయి నీళ్ళకిచ్చి పెళ్లి చేద్దామని నా ఆలోచన. ఫోన్ ముగించుకుని వచ్చి కూర్చున్నాడు వినీల్. రాజుగారి మాటలు విన్నాడు. రామ్మ ఇలా కూర్చో అన్నాడు రాజుగారు విజితని. తండ్రి పక్కన కూర్చుంది విజిత. వాళ్ళిద్దరికీ సమ్మతమైతే మాకెటువంటి అభ్యంతరం లేదన్నాడు సుధాకర్ కొడుకు వైపు చూస్తూ. నన్ను చేసుకోవటం నీకు ఇష్టమేనా విజిత అని అడిగాడు వినీల్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ముందు మీరు చెప్పండి అంది విజిత. నన్ను చేసుకోవడం మీకు ఇష్టమేనా అంటూ. నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అన్నాడు వినీల్. మిమ్మల్ని చేసుకోవటం నాకు ఇష్టమే అంది విజిత ఎరుపెక్కిన బొగ్గలతో. అమ్మయ్య అనుకున్నారు పెద్దలు నలుగురు. కట్న కానుకలు అనబోయారు రాజుగారు. ప్లీజ్ అలాంటివే వద్దండి అన్నాడు సుధాకర్. మా పెద్ద అబ్బాయి ఆ అమ్మాయి విషయంలో కూడా వాటి ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పాడు. ఓహ్, చాలా మంచి పద్ధతి మీది అన్నారు రాజుగారు మెచ్చుకుంటూ. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందామన్నారు. అదే రోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా పెట్టుకుందామన్నారు. తప్పకుండా అన్నారు సుధాకర్ సుధా. పెద్దవాళ్ళు నలుగురు భీమవరం కబుర్లో పడిపోయారు. విజిత వినీల్ని తనతో రమ్మంది ఇల్లు చూపిస్తానని. గ్రౌండ్ పూర్తిగా పార్కింగు, మొదటి అంతస్తులో లివింగ్ రూము, కిచెను, హాలు, రాజుగారి ఆఫీస్ రూము, 2వ అంతస్తులో పెద్దవాళ్ల బెడ్రూమ్తో పాటు గెస్ట్ బెడ్రూమ్సు, 3వ అంతస్తులో విజిత బెడ్రూము, చిన్న సైజు మూవీ థియేటరు ఉన్నాయి. చాలా అందంగా నీట్గా ఉంచుకుంది విజిత తన బెడ్రూమ్ని. విజ్జి చాలా బాగుంది నీ రూమ్ అన్నాడు మెచ్చుకుంటూ. మన రూమ్ అంది సరిచేస్తూ. ఓకే అన్నాడు. ఈ ఆల్బమ్ చూడండి అని వినీల్ చేతికిచ్చింది. అందులో అన్ని వినీల్ ఫోటోలు, స్కూల్ ఫోటోల నుంచి ఇప్పటి వరకు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నా గురించి ఇంత కలెక్షన్ ఎక్కడిది నీకు అని అడిగాడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫొటోస్ తెప్పించుకునేదాన్ని. ఓ, చాలా శ్రమపడ్డావు అన్నాడు నవ్వుతూ. శ్రమ కాదు, ప్రేమ, ఆసక్తి. చెప్పానుగా నేను మీకు ఏకలవ్య శిష్యురాలినని. మరి గురువుగారి కోసం ఆ మాత్రం కష్టపడుకుంటే ఎలా చెప్పండి అంది.
నువ్వు ఒక వెర్రి మాలోకం, నీ తెలివితేటలతో మెడిసిన్ ర్యాంక్ తెచ్చుకుని అది కూడా నావాలని అంటావు అన్నాడు. ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉంటే వాళ్ళను ఈజీగా ఫాలో అవ్వచ్చు. నీల్, నా రోల్ మోడల్ మీరే. మీ క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి, మీరు చదువుల బిడ్డ కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను కాబట్టి ఈరోజు మీలా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంది నవ్వుతూ. వినీల్ చేతులు రెండు జోడించాడు. అమ్మా తల్లి, నువ్వు రైట్ అని మెచ్చుకుంటూ. ఇప్పుడు మీకు లెర్నింగ్ లైసెన్స్ వచ్చింది తెలుసుగా అంది విజిత వినీల్ గుర్తు చేస్తూ. ఓ అవునవును మర్చిపోయానంటూ విజిత మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని బొగ్గపై ముద్దు పెట్టాడు. మరీ పిసినారి బుజ్జి అంది. ఆ మాటకు మళ్ళీ విజితం దగ్గరికి తీసుకుని ఈసారి గట్టిగా పెదవులపై ముద్దు పెట్టాడు. నేను పిసినారిని కాను అన్నాడు వినీల్. ఇప్పుడు ఒప్పుకుంటాను అంది విజిత నవ్వుతూ. వాళ్ళ యజమానురాల్ని పట్టుకునేటప్పటికీ వెనకొచ్చిన కుక్కలు విజితకేదో జరగబోతుందని భౌమంటూ అరిచాయి. విజిత వాటిని సముదాయించింది. ఈయన మీ కొత్త యజమాని అంటూ వాటిని దగ్గరికి తీసుకుని వినీల్కి చూపిస్తూ ఏదో చెప్పింది. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగంతో ఇంకొక 2 అవర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.